గరిటపాటి నరసింహారావు గారు ప్రవచనాలు చెప్తాడు. అదే మంచిగా చెప్తాడు అనమాట. చెప్తుంటే మనకి ఇనసొంపుగా ఉంటుంది, ఇనబుద్ధి అవుతుంటుంది, బాగుంటుంది. అది చెప్తుంటే గింగిరాలు దిగుతారు మాటలు. ఆ మాటలు వింటుంటే మనకి ఇనబుద్ధి అవుతుంది. అంత మంచి అంత మంచి గరిటపాటి ఆ మాట మాట్లాడతా తప్పు మాట్లాడు. పిల్లగాళ్ళకి తిండి ఎందుకు, గుడ్డు ఎందుకు, బట్టలు ఎందుకు, పుస్తకాలు ఎందుకు అన్నాడు. అది ఆ మాట తప్పు. ఎందుకంటే మధ్యాహ్నం భోజనం వచ్చేది ఆ తిండి కోసం. వాళ్ళకి ఆ తిండి ఉంటుందో ఉంటుందో ఉండదు, పసులు పడతారు. అయితే ఈ తిండి దొరుకుతుంది కాబట్టి వీళ్ళు మధ్యాహ్నం భోజనంకి వస్తారు. అదే ఈ తిండికి కరెక్ట్ తింటే చదువు వస్తుంది. ఆ సార్ చెప్పింది కూడా ఇంటర్ మంచి చదువు వస్తుంది. ఓకే. మరి తినేది ఎవరు? వాళ్ళ తిండి వాళ్ళే తింటారు, కానీ ఎవరు పెట్టలేదు. ఈ మాట తర్వాత చెప్తా. అయితే ఇప్పుడు ప్రవచనాలు చెప్తున్నాగా, ప్రవచనం ఎట్లా చెప్తున్నావు? ప్రవచనం ఎన్ని సంవత్సరాలు చెప్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి మొదలు పెడితే ఇప్పుడు గుడ్డు కానించి మొదలు ఇప్పుడు చెప్పేది ఎవరు? అంత అప్పటి నుంచి ఇప్పుడు ఎవరు చెప్పేది ఎవరు? నువ్వు కాదు చెప్పేది, ఇంకోటి చెప్తున్నారు. కానీ నువ్వు చెప్తున్నావు, నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు చెప్పడం నువ్వు కాదు. అయితే మనలో పాటు 5 మనుషులు చూస్తున్నారు, కానీ ఎట్లా చూస్తున్నారు? 5 మనుషులు కానీ ఒక్కరే చూస్తున్నారు మన లోపల నుంచి, కానీ తెలియదు. తెలవాలంటే ఏం చేయాలి? ఎవరితోనైనా నేర్పిస్తా. నేర్పించే ఆధారాలు నగర పకడ్బందీగా ఉన్న ఆధారాలు లేకుండా నేను మాట్లాడుతానే. విలేకరులు వచ్చినా మాట్లాడితే ఎవరు వచ్చినా కానీ మాట్లాడి సత్తా నా కాదు నేను నేర్పిస్తా.